బీహార్ విజయం తర్వాత మోదీ ప్రభ వెలిగిపోతోందా? బెంగాల్ దంగల్లో గెలిచేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోందా? మోదీ ఇప్పటి నుంచే బెంగాల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారా? మైహూనా అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రంగంలోకి దిగుతున్నారా? మమతా బెనర్జీని దెబ్బకొట్టేందుకు మోదీ వేస్తున్న ఎత్తుగడలేంటి? మోదీ వర్సెస్ మమతా డైరెక్ట్ ఫైట్ కు రంగం సిద్ధం. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలు. ఒకసారి ఒక విజయం, ఆ గెలుపు అందించిన స్ఫూర్తితో మరో రాష్ట్రంలో పాగాకు ఏర్పాట్లు చేసుకోవడం ఇప్పుడు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఆలోచన విధానం ఇది. ఇటీవలే బీహార్ ఎన్నికల్లో కూటమి కట్టి ఘన విజయం సాధించిన జోష్తో బీజేపీ జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తోంది. 2026లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న సంకల్పంతో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు కమలం పార్టీ పెట్టుకున్న పేరు మిషన్ బెంగాల్. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. అందుకు భావసారూప్య హిందూ సంస్థల చేయూత వారికి లభించబోతోంది. రాజకీయాల్లో విశ్రాంతి విరామాలకు తావులేదు. నిత్యం పనిచేస్తూనే ఉండాలి. రోజు ఏదో ఒక వ్యూహాన్ని అమలు చేస్తూనే ముందుకు నడవాలి. ఆ సంగతి బాగా తెలిసిన ప్రధాని మోదీ బీహార్లో గెలిచిన వెంటనే బెంగాల్ వైపు చూశారు. పరిపాలనకు సంబంధించిన పనులతో ఈ నెల అంతా బిజీగా ఉన్న మోదీ డిసెంబర్ నుంచి బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డిసెంబర్ 13న హుగ్లీ వెళ్లే మోదీ అక్కడ నిర్వహించే ర్యాలీతో బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. బీజేపీకి ఈసారి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తి మద్దతు లభించబోతోంది. ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ డిసెంబర్ 18 నుంచి బెంగాల్లో 6 రోజులు పర్యటిస్తారు. గీతాపట్టణం పేరుతో సభలు నిర్వహిస్తున్నప్పటికీ అసలు ఉద్దేశం మాత్రం బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేయడమేనని చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతలు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. బెంగాల్ను 6 విభాగాలుగా చేసి కీలక నేతలకు ప్రచార వ్యూహాలు రచించే బాధ్యతను అప్పగించినట్లు వార్తలొస్తున్నాయి. వ్యవస్థాగత లోపాలను గుర్తించామని వాటిని సరిదిద్దే పనిలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆటవిక రాజ్యం నుంచి బెంగాల్కు విముక్తి కలిగిస్తామని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. బీహార్లో యువత మహిళలే తమను గెలిపించారని, బెంగాల్లో కూడా అవే సమీకరణాలు పనిచేస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీ కంటే ఆమె రాజకీయ వారసుడిగా భావిస్తున్న అభిషేక్ బెనర్జీపై ప్రధానంగా బీజేపీ దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనువంశిక రాజకీయాలను టార్గెట్ చేసుకుంది. అభిషేక్ పట్ల పెద్దగా విధేయత లేని కార్యకర్తలను తమ వైపు ఆకట్టుకోవడం ద్వారా టీఎంసీకి ఉన్న ప్రధాన ఓటర్ బేస్ ను దెబ్బతీయొచ్చని భావిస్తోంది. పార్టీ ఫిరాయింపుదారుల కంటే కార్యకర్తలపైనే ప్రధానంగా దృష్టి సారించాలనుకుంటోంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక తృణమూల్ నేతలను ఆకర్షించేందుకు కమలనాథులు ప్రయత్నాలు సాగించారు. టీఎంసీలో అభిషేక్ బెనర్జీకి పెరుగుతున్న ఆధిపత్యంపై అసంతృప్తితో ఉన్న కీలక టీఎంసీ నేత మమతా బెనర్జీకి కుడిభుజమైన సువేందు అధికారిని విజయవంతంగా పార్టీలోకి రప్పించారు. అయితే ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తూ ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల పార్టీ సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారం సాగించి ఐక్యతా సందేశం పంపాలని పార్టీ యోచనగా ఉంది. సమిష్టి నాయకత్వం మోదీ పనితీరుపై ఆధారపడి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. బీహార్లో గెలిచిన వెంటనే మోదీ ఒక మాట అన్నారు. బీహార్ నుంచి బెంగాల్ వైపుకు గంగానది ప్రవహించినట్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయానికి బీహార్లో బీజం పడిందని ఆయన చెప్పుకున్నారు. బెంగాల్ ఎన్నికలకు ఈసారి విభిన్న ఫార్ములాతో వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కుల రాజకీయాల ప్రభావం బెంగాల్పై పెద్దగా ప్రభావం ఉండదని, ఆ కారణంగా ప్రాంతీయ మతపరమైన ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటోంది. బెంగాల్ జనాల్లో సుమారు 30% ముస్లింలున్నారు. 40 సీట్లలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు.
అక్కడే తృణమూల్కు పెద్ద సంఖ్యలో ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఓవరాల్ గెలుపుపై పెద్దగా ఉండదని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో పోలరైజేషన్ తో హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముస్లింలను సంతృప్తిపరచడం వంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. నంబర్ గేమ్ పై కూడా బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్కు అత్యుత్తమంగా 48% ఓట్ షేర్ వచ్చిందని, గత లెక్కలను చూసుకుంటే తమకు మరో 6% ఓట్లు వస్తే బెంగాల్ దంగల్లో తమదే విజయమని బీజేపీ అంటోంది. మరి బీజేపీకి ఉన్నటువంటి బలహీనతలు, బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ గనక గతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని ఓట్ల చీలిక గనక సంభవించేట్లయితే ఇప్పుడున్నటువంటి బీజేపీ బలం అదేవిధంగా కొనసాగవచ్చు, లేదా కొంత తగ్గవచ్చు, 1-2 సీట్లు పెరగవచ్చు తప్ప అది అధికారానికి వచ్చేంతగా బెంగాల్లో బలపడిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక వచ్చేట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ సామాన్య జనం తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తినటువంటి పరిణామాలు, అదేవిధంగా ప్రజల మీద అది జరుపుతున్నటువంటి ఆ పార్టీ జరుపుతున్నటువంటి దాడులు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని షేక్ చేస్తానని బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె ఈ మాటలు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు. బీహార్లో బీజేపీ ఆట ఆడిందని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో సర్ జరగకూడదని ఆమె అన్నారు. బెంగాల్లో తనను తన ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే తాను దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి దేశాన్ని కదిలిస్తానని ఆమె బీజేపీని హెచ్చరించారు.